హాయ్ వీవర్స్. ఎరెక్షన్ అంటే అంగం ఎలా గట్టిగా పడుతుంది? దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మనం ఎప్పుడైనా కానివ్వండి, నార్మల్ ఫిజియాలజీ అంటారు. నార్మల్ ప్రాసెస్ అంటే మనకు తెలిసిపోతే, మనం దానికి అంటే మనము తప్పులు చేస్తున్నాము, దానివలన ఇది రావట్లేదని మనకు తెలుస్తది. అయితే మనం నార్మల్ మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, మీరు వినండి. మీరు ఎక్కువగా ఆ స్ట్రెస్ పెట్టుకొని, టెన్షన్ తీసుకోని అవసరం లేదు. దీనికి ఈజీలీ అర్థమయ్యేటట్టు చెప్తాను. మీ అంగం ఎప్పుడు గట్టిగా పడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విజువల్ చూసారు, ఎవరినైనా ఈ అమ్మాయినైనా చూసారు, ఫోటో అయినా చూసారు, మీరేదైనా ఆలోచించారు, మీరేదైనా బూత్ సినిమా చూసారు, ఏదైనా మీరు టీవీలో ఎవరినైనా చూసారు, మీరు అట్రాక్ట్ అయ్యారు. అలాంటప్పుడు మీ బ్రెయిన్‌లో నుంచి ఒక సిగ్నల్ పోతుంది. మీ లింబిక్ సిస్టమ్ అంటారు. అక్కడ పోయిన తర్వాత మీ బ్రెయిన్‌లో నర్వ్స్ ఏమైతాయంటే యాక్టివేట్ అవుతాయి. నర్వ్స్ ఏం చేస్తాయి? అక్కడి నుంచి రిలీజ్ అయ్యి హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తాయి. ఆ హార్మోన్స్ ఏం చేస్తాయంటే యూజువల్లీ ఆ హార్మోన్స్ అక్కడ వెళ్ళి అక్కడి నుంచి మీ స్పైనల్ కార్డ్ నుంచి వెనకాల వెన్నుపూస ఏది ఉంటుందో అక్కడి నుంచి ఆ మెదడు నుంచి అక్కడి నుంచి పోయి అక్కడ అంగం దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ పోవాలని ఆర్డర్ ఇస్తుంది. అక్కడ బ్లడ్ దూసుకెళ్తుందనమాట. ఎలా మనము గేట్‌లెళ్తే ఇప్పుడు చూసారు గదా! నాగార్జున సాగర్ గేట్స్ ఓపెన్ చేశారు. ఎలా వాటర్ వస్తుంది? అలాగా రష్ అయ్యి వస్తుంది. అంటే 8 టైమ్స్ ఫాస్టర్‌గా బ్లడ్ అక్కడ వస్తుంది. వచ్చి అంగం లోపలికెళ్ళిపోతుంది. అంగం లోపలెళ్ళిన తర్వాత అంగం అప్పుడు గట్టిగా అయితది. ఎరెక్ట్ అవుతది. అంగం గట్టిగా పడతది. ఈ అంగం ఎలా వస్తుందో అక్కడి నుంచి ఇక్కడ ఆర్టరీస్ ద్వారా వస్తది. ఆ ఆర్టరీస్ ఏదైతే ఉంటాయో అవి రక్తనాళాలు మంచి బ్లడ్‌ని గుండె నుంచి తీసుకొనొస్తాయి. తీసుకొనొచ్చి అక్కడ టిష్యూస్ ఏవైతే ఉంటాయో లోపల అవి 2 సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అందులో పోయి అయితే గింజలు ఎలా ఉంటాయి? మనం గింజలు నీళ్ళేస్తే ఎట్లా ఉబ్బుతాయి అవి? స్పాంజ్ ఏదైనా ఏస్తే ఎట్లా ఉబ్బుతదది? అలాగంతా బ్లడ్ మొత్తం అవి అబ్జర్వ్ చేసుకొని బెలూన్‌లాగా స్వెల్ అయితాయి అవి. 2 అలా స్వెల్లింగ్ వచ్చిన తర్వాత అంగం అట్లా గట్టిగా పడుతుంది. అయితే ఈ అంగం గట్టిగా పడడానికి ఈ కారణాలుంటాయి. మీ ఆలోచన, మీ విజువల్స్ మీరు చూసిన తర్వాత, సెకండ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, థర్డ్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పోవడం. అక్కడ నర్వ్స్ సిస్టమ్ ప్లే చేస్తుందక్కడ. మీ నర్వ్స్ అక్కడ అంటే స్టిమ్యులేట్ త్రూ నర్వ్స్ అవుతది. అయితే ఇవన్నీ సరిగుండాలి. ఇప్పుడు అంగస్తంభన వైఫల్యం అవ్వడానికి కారణాలేంటంటే, ఈ 3, 4 నుంచి ఏదో ఒకటి ప్రాబ్లమ్. ఒకటి హార్మోన్స్. హార్మోన్స్ తక్కువ అవ్వడం, ఇంబాలెన్స్ అవ్వడం ఏదో ఒకటి కింద మీద అయిపోతది. సెకండ్ మీకొచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వకపోవడం. బ్లడ్ దూసుకెళ్ళాలి, అక్కడ ఏదైనా అబ్‌స్ట్రక్షన్ ఉంటే వెళ్ళదు. అబ్‌స్ట్రక్షన్ అంటే ఏదో దారికి అడ్డు. కొలెస్ట్రాల్ కావచ్చు. మీరు ఒకటే జాగాలో కూర్చోవడం వలన మీరు లావు అయిపోతారు. లావు అయిపోయిన వలన అక్కడ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతది. రక్తం గట్టిగా పడిపోతది. చాలామందికి ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళకు ఈ రక్తనాళాలు ఏవైతే గట్టిగా అయిపోతాయి. చిన్నగా అయిపోతాయి. దాని దారి ఒక ట్యూబ్ ఉందనుకోండి. పెద్దది ఎట్లా పోతుంది? ఒకవేళ అది చిన్నగా అయిపోతే వాటర్ అక్కడ వెళ్ళదు ఎక్కువ. అలాగే ఆ రక్తనాళాలు కూడా చిక్కిపోతాయి. నర్వ్ డ్యామేజ్, అక్కడ నర్వ్స్ ఏవైతే ఉంటాయో నరాలు, యూజువల్లీ నర్వ్స్‌కి నరాలంటారు. ఆ నరాలు ఏవైతే ఉంటాయో అందులో న్యూరాన్స్, నర్వ్స్ అలా ఒక యూనిట్ ఆఫ్ దాన్ని న్యూరాన్ అంటారు దాన్ని. అదొకటి పాడైపోతే కనెక్షన్ వేరే దాకా పోదు. అట్లా ఇలాంటిది ఆ నరాల డిఫెక్ట్ కూడా వచ్చేస్తది. అంటే రక్త ప్రసరణ సరిగ్గా రాకపోతే, నరాల డిఫెక్ట్ ఉంటే, హార్మోన్ సరిగ్గా లేకపోతే, ఇలాగే మీ మైండ్ స్ట్రెస్ వలన, ఏదో టెన్షన్ వలన, లేకపోతే ఇంతకుముందు మీరు ఫెయిల్ అయిపోయారు. ఏదో కారణం వలన మీరు కలవలేకపోయారనుకోండి, మీకు టెన్షన్ వచ్చేస్తది. అరే! నిన్న కలవలేదు నేను, ఈరోజు కూడా నాకు కలుస్తానో లేదో, ఈరోజు కూడా అవుతదో లేదో, నేను సాటిస్ఫై చేస్తానో లేదో, ఈరోజు కూడా ఆమె ముంగట నేను చాలా ఆమె అసహ్యంగా చూస్తది కావచ్చు నాకు అని ఏవేవో అపోహలు వచ్చేస్తుంటాయి. ఎందుకు నేను అసలు అందుకే నేను కలవనంటాను. కలిసినా పోయి ఇంకా ఫెయిల్ అయిపోతాడు. అయితే ఇది కూడా సరిగ్గా చేయాలి. దీనికి కూడా కౌన్సెలింగ్ సెషన్స్ అవసరం. మాట్లాడి మంచిగా చేయొచ్చు. నార్మల్ అయిపోతది. ఏం ప్రాబ్లమ్ కాదు. అయితే ఇప్పుడు మీరు చూసుకునేదేంటంటే హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వాలి. అది ఎలా రిలీజ్ అవుతది? హార్మోన్స్ సరిగ్గా ఉండాలంటే మీకు స్ట్రెస్ ఉండొద్దు, టెన్షన్ ఉండొద్దు. మీకు ఇది స్ట్రెస్ లేదు. మీకు స్ట్రెస్ ఎక్కువుంటే కార్టిజోన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. దాని వలన మీకు అది తక్కువైపోతది. టెస్టోస్టెరాన్ లెవెల్స్. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీ అంగాన్ని లేపుతది. ఇలాంటప్పుడు మీరు మళ్ళీ స్ట్రెస్‌లో వచ్చేస్తారు.
దానివలన ఎరెక్షన్ పోదు. ఎరెక్షన్ రాదు. అంగం మెత్తగా పడిపోతది. అలాగే ఒకవేళ మీకు ఇది గాకుండా బ్లడ్ రక్తం అక్కడ మంచిగా రావట్లేదంటే ఏదో ఒకటి అక్కడ కొలెస్ట్రాల్ గాని ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఉంటది. అది దూరం చేసుకోవచ్చు. ఎలా దూరం చేసుకోవచ్చు? వాకింగ్ జేసి, మంచిగా రన్నింగ్ జేసి, ఎక్సర్‌సైజ్ జేసి, ఏదో ఒకటి పొద్దున పూట విటమిన్ డి తీసుకోవడం, మీరు గ్రాస్‌లో నడవడం, మంచిగా అలా జేసుకొని మీ బ్లడ్ సర్క్యులేషన్‌ని మంచిగా పెట్టుకోవాలండి. ఎక్సర్‌సైజ్ దీనికి చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు నర్వ్ డ్యామేజ్ ఏదైతే ఉందో, నరాలైతే డ్యామేజ్ అవుతాయి. దానికి మంచి మందులు తీసుకోవాలని అవసరం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అంగం ఎప్పుడైనా సరే మెత్తగానే ఉంటది గానీ, కోరికలొచ్చినప్పుడు గానింటి ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి. ఒకవేళ అంగం మంచిగా గట్టిగా పడట్లేదు ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఏ ఏజ్‌లోనైనా సరే మీరు 18, 20 నుంచి మీరు 75, 78, 80 సంవత్సరాల వరకు గూడా మా దగ్గర వస్తుంటారు చాలామంది. వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళి ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. ఇలాంటి క్యాప్సూల్స్ ఉంటాయి, ఇలాంటి ఆయిల్ ఉంటుంది, అలాగే హల్వా ఉంటాయి, టాబ్లెట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలామంది అడగొచ్చు, ఇంట్లో కూర్చొని మేము ఎలా ఇంప్రూవ్ చేయాలి? మాకు కొంచెం వీక్‌నెస్ కనిపిస్తుందంటే, నేను అడ్వైస్ ఇచ్చేదేంటంటే, మీరు ఎప్పటికైనా సరే మంచిగా ఆహారం తీసుకోవాలి. పౌష్టికాహారం అంటే ఎలా? ఫ్రెష్ ఫ్రూట్స్ పొద్దున పూట, సాయంత్రం పూట మీరు డ్రై ఫ్రూట్స్ వాడండి. అలాగే మధ్యలో మీరు లంచ్ మంచిగా టైం ప్రకారం చేసుకోండి. డిన్నర్ గూడా చేసుకోండి. పొద్దున్న పూట మీరు బ్రేక్‌ఫాస్ట్ వాడండి. తినాలి మంచిగా. స్కిప్ చేయొద్దు. అలాగే ఫ్రూట్స్‌లో ఏం తీసుకోవాలి? ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్స్ వస్తే అవి వాడండి. అంతే. అంటే దానిమ్మ పండు ఉన్నప్పుడు అవి వాడండి. జామకాయ ఉన్నప్పుడు అది వాడండి. అంటే మ్యాంగోస్ ఉన్నప్పుడు మ్యాంగోస్ వాడండి. ఏ సీజన్‌లో వచ్చినాయి అవి వాడండి. వాటి నుంచి మీకు ఎలాగైనా దీనికి మెడిసిన్ పనస పండు గూడా వస్తది. అది గూడా వాడండి. అలాగే దానిమ్మ పండు, జామ పండు, వాటర్ మిలన్, అరటిపండు ఇవన్నీ మీ సెక్షువల్ లైఫ్ అంటే సెక్షువల్ ఎన్హాన్సర్ లాగా పనిచేస్తాయి. అంటే మీకు మూడొచ్చేలాగా చేస్తాయి. ఎందుకంటే అందులో దీనికి పౌష్టికాహారం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌లో 2 బాదాంలు, 2 పిస్తాలు, అక్రోటు ఇవన్నీ కొన్ని యేసుకొని ఒక బౌల్ లాగా చేసుకొని తినండి. పాలు తాగండి. అలాగే ఎక్సర్‌సైజ్ చేయండి. కీగల్ ఎక్సర్‌సైజ్ చేయండి. రాబోయే రోజుల్లో నేను కొన్ని ఎక్సర్‌సైజ్ చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలో. సింపుల్ మీరు చేసేటట్టు. మేము ఎక్సర్‌సైజ్ ఏంది కింద మీద పని చేస్తూనే ఉంటాము మేము. అలా ఒక జాగాలో కూర్చోము మేము అంటే అది కుదరని పని. మీ బాడీ చాలా ఇంటెలిజెంట్ అది చూస్తది. ఇదెందుకు జేస్తున్నాడు? ఇదెందుకు మోపుతున్నాడు? ఇదెందుకు అటు ఇటు తిరుగుతున్నాడు? ఈయన ఎందుకు పని జేస్తున్నాడంటే డబ్బుల కొరకు. నా కొరకేం చేస్తున్నాడో అంటది బాడీ. ఆ బాడీ కొరకు మీరు నడవాలి, రన్నింగ్ జేయాలి, ఆ స్వెట్ తీయాలి. అప్పుడే అది హెల్త్ ఇస్తది మీకు. ఇట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ చూడండి. అయితే ఏదైనా గానియండి మీకు అర్థమయ్యేటట్టు నేను ట్రై చేస్తాను చెప్పడానికి, కనెక్ట్ అవ్వడానికి. ఒకవేళ మీకు అర్థమైతే ఐయామ్ సో లక్కీ. ఇలాంటి అప్డేట్స్ కొరకు, మీకు ఇలాంటి నాలెడ్జ్ కొరకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ బాక్స్‌లో వేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలని అది గూడా వేయండి. నేను రాబోయే రోజుల్లో మంచి వీడియోస్ ఏస్తాను. అలాగే మా దగ్గర మెడిసిన్ తీసుకున్న వాళ్ళు ఎలా హెల్తీ ఉండాలి, ఏమేం జేయాలి, ఏం ఎక్సర్‌సైజ్ జేయాలి, ఎలాంటి డైట్ వాడాలి అదంతా గూడా నేను ఇస్తుంటాను. మనం ఇట్లా ఇంటరాక్ట్ అవుతూ రాబోయే రోజుల్లో ముందుకెళ్దాము. మీరందరూ మా ఈ వీడియోని సబ్స్క్రైబ్ జేయండి, షేర్ జేయండి, లైక్ జేయండి, కమెంట్స్ డెఫినెట్‌లీ చేయండి. మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఏదైనా ఇంకా ఏదైనా అడ్వైస్ ఉంటే గూడా నాకివ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్.